మైనా స్టోరీస్. ఒక ఊరిలో యాదగిరి అనే రైతు ఉంటాడు. అతని భార్య భ్రమరాంబ, కూతురు నిశ్చల ఉంటారు. ఇంటర్ పూర్తి చేసిన నిశ్చల తల్లితో పాటు అప్పుడప్పుడు పొలం పనికి వెళ్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఓ రోజు యాదగిరి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏందయ్యా అలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదులేవే. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులేవయ్యా. మనమ్మాయి పెళ్లి గురించే కదా. అవునే, అమ్మాయి ఏది? ఏం చేస్తుంది? దాని పిచ్చి మనకు తెలిసిందే గదయ్యా. పుస్తకాల పురుగు. ఏవో పాత పుస్తకాలు ముందేసుకొని చదువుకుంటూ ఉండుంటుంది. అలాగా? తల్లిదండ్రులు ఊహించినట్టుగానే నిశ్చల తన గదిలో ఓ డిటెక్టివ్ నావెల్ చదువుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పయ్యా, అమ్మాయి పెళ్లి గురించేగా నీ ఆలోచన? అవునే. ఆ సుందరయ్య కూతురు పెళ్లికి వెళ్ళి వచ్చినప్పటినుండి నువ్వు దిగాలుగా కనపడుతున్నావు. ఇంతకీ పెళ్ళెలా జరిగింది? చాలా బాగా జరిగిందే. మంచి సంబంధం. మన చేజారిపోయింది కదయ్యా. అవునే, ఆ పెళ్లిలో ఉన్నంతసేపు మనమ్మాయే గుర్తొచ్చింది. అలాగా అయ్యా. నిశ్చల ఒప్పుకొని ఉండుంటే ఈ పాటికి ఆ పెండ్లి కొడుకు మన ఇంటి అల్లుడయ్యుండేవాడు. మన అమ్మాయికి ఆ అదృష్టం లేదు. ఏం చేస్తాం? పెళ్లికి వచ్చినాళ్ళందరూ కూతురికి పెళ్ళెప్పుడు చేస్తావని అడుగుతుంటే మొహం తిప్పుకోలేకపోయాను. నా పరిస్థితి కూడా అంతేనయ్యా. పొలం వెళ్ళినా బయటకెళ్ళినా అందరూ అదే మాట. ఈడొచ్చిన పిల్లని ఇంకెన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంటారని అడుగుతున్నారు అని వారిద్దరూ దిగులు పడతారు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ రాఘవయ్య ఇంట్లో, పారిజాతం, ఏంటండి? ఈ విధవ ఇంకా ఇంటికి రాలేదా? రాలేదండి. అయినా ఇవేం మాటలండి? కన్న కొడుకుని పట్టుకొని వెధవా గిదవా అంటారు. వాడు చేసే పనులు అలానే ఉంటాయి మరి. ఉద్యోగం సద్యోగం లేకుండా సినిమాలు షికార్లు అంటూ గాలికి తిరగటం, ఆకలైనప్పుడు ఇంటికి రావటం, ఇదే కదా వాడి పని. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడండి? ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోతే మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త మనకి చెప్తాడు. అనవసరంగా కలలు గనకు, అవి ఎప్పటికీ నిజం కావు. ఆడికి ఈ జన్మలో ఉద్యోగం రాదు. అయ్యో అయ్యో, అలా శపించకండి. కన్నవాళ్ల మాటలు ఖచ్చితంగా తగులుతాయట. అసలు వాడికి ఉద్యోగం రాకపోవటానికి కారణం మీరే. అనుకున్నా ఏదో ఒకరోజు ఇలానే అంటావని. అవును మరి, మీ శాపనార్థాలు తగిలే వాడికి ఉద్యోగం దొరకటం లేదు. గాడిది గుడ్డేం కాదు. అసలు మనం అనుకున్నట్టు వాడి డిగ్రీ పాస్ అయితే కదా ఉద్యోగం రావటానికి. మొత్తం తప్పాడట. అలాగా? పోన్లేండి, ఎలాగోలా వాడికి పెళ్లి చేస్తే కాస్త దారిలోకి వస్తాడు. ఈ తలకమాసిన వెధవ గురించి తెలిసినవాళ్ళెవ్వరూ పిల్లనివ్వరు. అలా అని ఊరుకుంటే ఎలాగండి? దూరపు సంబంధాలైనా చూడండి కన్నప్పుడు తప్పుతుందా? అలాగే చూస్తాలే అని అనుకుంటారు. ఓ రోజు పొలం దగ్గర నిశ్చల స్నేహితురాళ్ళు కలుస్తారు. ఏ నిశ్చలా, నాకు పెళ్లి కుదిరిందే. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే? నీ పెళ్లిలో డాన్స్ చేయమంటావా ఏంటి? అంత కోపం ఎందుకే బాబూ? ఎందుకా? మీరంతా ఒక మూసలో బ్రతుకుతున్నారే. పెళ్లి చేసుకోవటం, భర్తకి సేవలు చేయటం, పిల్లల్ని కంటం, వాళ్ళని సాకటం, ఇదే జీవితం అనుకుంటున్నారు. మరి అంతేగా, ఒక ఆడదానికి ఇంతకంటే ఏం కావాలి? మన అమ్మలు కూడా అలాగే చేశారు కదా. ఇలా ఆలోచిస్తే ఆడవాళ్ల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి? అయినా మన అమ్మల కాలానికి మన కాలానికి చాలా తేడా ఉంది. చూడే నిశ్చలా, నిశానీలా ఉండకుండా ఏదో కాస్తో కూస్తో చదువుకోవటం, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం, ఇదే మన పల్లెటూరి అమ్మాయిలకి తెలిసిన జీవితం. అదే అందరం అనుసరిస్తున్నాం. కానీ నేను మీలా కాదే. పెళ్ళయ్యాక కూడా నేను చదువుకుంటాను. అందుకు ఒప్పుకునే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను. అందుకు ఏ అత్తింటి వాళ్ళు ఒప్పుకోరే. నువ్వే చూసావుగా, ఎన్ని సంబంధాలు వచ్చిపోలేదు నీకు. ఎవరైనా నీ షరతుకు ఒప్పుకున్నారా? అలాంటి వాళ్ళు దొరకటం చాలా కష్టం. లేదే, ఖచ్చితంగా దొరుకుతారు. నాకు నమ్మకం ఉంది. చూస్తూ ఉండండి అని అనుకుంటారు. మరోవైపు రాఘవయ్య కొడుకు సుజల్ ఫ్రెండ్స్తో కలిసి బలాదూర్ తిరుగుతూ ఉంటాడు. రే సుజల్, మనూర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్వి నువ్వేరా? ఏంట్రా, మందు కోసం సోపేస్తున్నారా? చచా, లేదురా మామ, నిజమే చెప్తున్నాం. ఆపండ్రా. పెళ్ళిగాని ప్రసాద్ అని ఊళ్ళో వాళ్ళందరూ నన్ను గేలి చేస్తుంటే మీరేమో పొగుడుతున్నారా?
ఒరే మావా, నువ్వు కూడా మాలాగా పెళ్లి చేసుకుని బురదగుంటలో పడద్దురా. లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయి. అబ్బా, ఏం చెప్పారా? మీరు మాత్రం హాయిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా కపుల్స్లా మారొచ్చు. నేను మాత్రం సింగిల్గా ఉండిపోవాలా? అది కాదురా మావా, పెళ్లి చేసుకుంటే ఈ ఎంజాయ్మెంట్ మిస్ అవుతావు. పెళ్ళాన్ని పోషించాలి, అందుకు గొడ్డులా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సుజలంటేనే ఎంజాయ్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ రా. అది ఇప్పుడైనా ఎప్పుడైనా పెళ్ళైనాకైనా సరే. పని చేయడం నా డిక్షనరీలోనే లేదు. కానీ మరి పెళ్లి చేసుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా పని చేయక తప్పదు. నీ డిక్షనరీలో కష్టం అనే పదం చేర్చుకోక తప్పదురా మామ. అనుభవంతో చెప్తున్నావు, విను. ఒరే ఫూల్స్, నేను మీలా కాదురా. నన్ను కూర్చోబెట్టి పోషించే అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. చూస్తూ ఉండండి, అది చూద్దాంరా అని అనుకుంటారు. ఓ రోజు రాఘవయ్య పని మీద వేరే ఊరు వెళ్తాడు. అక్కడ అతని పాత స్నేహితుడు సుందరం కనిపిస్తాడు. ఒరే రాఘవయ్య, ఎన్నాళ్ళకు కనిపించావు? ఎలా ఉన్నావు? బావున్నానురా. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అవును, నువ్వేంట్రా మా ఊర్లో? నీకోసమే వస్తున్నానురా. ఓ అలాగా, అయితే పద ఇంటికి వెళ్దాం అని ఇద్దరూ ఇంటికి వెళ్తారు. కాఫీలు టిఫిన్లు పూర్తయ్యాక చెప్పరా, ఏంటి విషయం? ఏం లేదురా, ఈ సంవత్సరం మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆ పని మీదే వచ్చాను. అలాగా, మీ వాడు ఏం చేస్తున్నాడు? సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. అవునా అన్నయ్య, అయితే మంచి జీతమే వస్తుంది కదా. అందుకే మీ ఊర్లో ఏదైనా సంబంధం ఉందేమోనని అడుగుదామని వచ్చాను. అలాగా, మా ఊర్లో పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలు ఎవరున్నారబ్బా? ఏమయ్యో, ఆ యాదగిరి కూతురు నిశ్చలుంది కదా, ఆ సంబంధం ఎలా ఉంటుంది? అది అయ్యే సంబంధం కాదులేవే. ఏరా, పిల్లలో ఏదైనా లోపం ఉందా? లేదురా, పిల్ల బంగారు బొమ్మ. మరి ఇంకేంటి? పెళ్ళయ్యాక కూడా చదువుకోవాలని ఆ పిల్ల షరతు పెడుతుందిరా. అవునన్నయ్య, దానికి ఒప్పుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. ఓ అంతే కదా. సరే అంటే పోలా? ఏరా, మీ అబ్బాయి అందుకు ఒప్పుకుంటాడా? ముందు అలా అంటాం, పెళ్ళయ్యాక చదువు లేదు గిదువు లేదని ఇంట్లో కూర్చోబెడితే సరి. లేనిపోని సమస్య వస్తుందిరా. మరేం పర్వాలేదులేరా, 2 రోజులు గొడవ చేస్తుంది, ఆ తర్వాత నా తలరాత అని సర్దుకుపోతుందిలే. అంతే కదా. అంతేలే అన్నయ్య గారు, 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు పెద్దలు. సరే అలాగే చేద్దాం. అలా అయినా ఆ పిల్లకి పెళ్ళవుతుంది, వాళ్ళమ్మ నాన్న బాధ తీరుతుంది. అవునయ్యా. ఆ పిల్ల తండ్రితో మాట్లాడి పెళ్లి చూపులకి మీకు కబురు పెడతాను. సరేరా, నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళొస్తాను మరి అని రాఘవయ్య వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.